హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనము ఇప్పుడు పరమానందయ్య శిష్యుల కథలు అని కొన్ని చెప్పుకుందాము. అసలు పరమానందయ్య శిష్యులు అన్న పేరు ఎలా వచ్చింది అనే దాని గురించి ముందుగా మనం తెలుసుకుందాము. పూర్వం వెంకటాపురం అగ్రహారంలో పరమానందయ్య అనే గురువుగారుండేవారు. ప్రారబ్ధవశాన 12 మంది మహర్షులు ఒక అప్సరస శాపానికి గురై భూలోకంలో ఉన్న ఈ పరమానందయ్య గారికి శిష్యులుగా అయ్యారు. పరమానందయ్య గారి శిష్యులు వట్టి అమాయకులు, బుద్ధిమాంద్యులు. వాళ్ళకి గురువు గారి మాటే వేదం. ఆయన ఏం చెబితే అది చేసేవారు. ఏది తప్పో ఏది ఒప్పో వాళ్ళకి తెలియదు. తెలిసింది ఒక్కటే, గురువుగారి ఆజ్ఞని పాటించటం. పాపం పరమానందయ్య గారు శాంత స్వభావి కావటంతో తన శిష్యులు ఎన్ని పొరపాట్లు చేసినా వారిని పెద్దగా కోపగించుకునేవారు కాదు. వాళ్ళ బుద్ధి మాధ్యానికి లోపలే బాధపడేవారు. కాలక్రమంలో ఈ పరమానందయ్య గారు వారి శిష్యుల మధ్య జరిగిన కొన్ని సంఘటనలు పరమానందయ్య శిష్యుల కథలుగా లోకంలో ప్రచారం పొందాయి. మనం ఇప్పుడు ఈ ఛానల్లో వారి కథలని కొన్ని చెప్పుకుందాము. వీటితో పాటు తమ శిష్యులకి తెలివితేటలు కలగటం కోసం పరమానందయ్య గారు స్వయంగా చెప్పిన మరికొన్ని కథల్ని కూడా చెప్పుకుందాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.